నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అభివృద్ధిని ఆపాలని చూస్తున్న రాబందులను ఇంటి వద్దకు రానివద్దని బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వరంగల్ పశ్చిమ ప్రాంతంలో కాజీపేట ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేశాయని ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్వహించారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ హుస్నాబాద్, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నెంబర్ 1గా తెలంగాణ నిలిచిందన్నారు. ఇంకా అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రక్తదానం చేసి మరో 3 ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. రక్తదానం చేసి మరో 3 ప్రాణాలు కాపాడతామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్ముడ్ రిజర్వ్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎంజీఎం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్ముడ్ రిజర్వ్ ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కలుసుకొని అభినందించి అనంతరం వారికి పండ్లు, సర్టిఫికెట్లను అందజేశారు. 6వ డివిజన్లో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి దాస్యం రేవతి స్థానిక కార్పొరేటర్ చెన్న మధుతో కలిసి డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం 6వ డివిజన్లో దాస్యం వినయ్ భాస్కర్, ఆయన సతీమణి దాస్యం రేవతి భాస్కర్ ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ చెన్న మధు, శ్రీవాణిలతో కలిసి డివిజన్లోని పలు కాలనీల్లో ఇంటింటికి ప్రచారం చేశారు. గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, అన్ని రంగాలలో సంక్షేమ పథకాలు ఎలా అందించారో ప్రజలకు వివరిస్తూ మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి దాస్యం వినయ్ భాస్కర్ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పక్షాలకు అవగాహన అవసరమని వరంగల్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పక్షాలకు అవగాహన అవసరమని వరంగల్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ విధానం, సువిధ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధానం, ఎన్నికల సరళిపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్ఓ హాజరై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, రాజకీయ పార్టీలకు అవగాహన ఉండాలని, నామినేషన్ ప్రక్రియ గురించి ఏమైనా అనుమానాలుంటే హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్ దరఖాస్తు చేసుకోవచ్చునని, పేర్కొన్న అంశాలన్నీ సమగ్రంగా పూర్తి చేయవలసి ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. శనివారం హనుమకొండ ఏకశిలా పార్కు నుంచి హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీ టీచర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఓటర్ ప్రతిజ్ఞ చేయించి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 8 నెలల్లో 4 సార్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందని, ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలు ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయని, వికలాంగులు, వృద్ధులు ఓటు వేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ భద్రునాయక్, ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, మెప్మా డిఎంసి రాజితారాణి, మెప్మా ఎండి ఎంసి వెంకటరెడ్డి, సిఇఓలు ఇతరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా సమస్యలుంటే తనకు ఫిర్యాదు చేయవలసిందిగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. ఎన్నికల దృష్ట్యా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించబడలేదని, కాబట్టి ప్రజలు తమ ఫిర్యాదులు పోలీస్ కమిషనర్కు చేరేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ 8712685257కు లేదా
100 నెంబర్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. వీటి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ఫిర్యాదుదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ 29, 30వ తేదీలలో వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2023 ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2023 ఆదివారం వరంగల్లోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం కానుంది. ఈ ఆటల పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆకార పరీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో అండర్ 11, అండర్ 13, 15, 17, 19 బాలబాలికలకు, పురుషుల, మహిళలకు టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాలని వారు కోరారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నింటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.